టాలీవుడ్లో డ్రగ్స్ దుమారం ఇప్పట్లో చల్లారేలా లేదు. పోలీసుల విచారణలో లాగే కొద్దీ డొంక కదులుతూనే ఉంది. ఇప్పటికే కొంతమంది పేర్లు బయటకు రావడంతో వారికి నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో రవితేజ, పూరి, తరుణ్ మొదలైన పేర్లతో పాటు తనీష్ పేరు కూడా బలంగా వినిపించింది. అయితే తనకు పోలీసుల నుండి ఎలాంటి నోటీసులు అందలేదని, ఇవన్నీ ఉత్త పుకార్లే అంటూ ఖండించాడు తనీష్. అయితే ఎవరైనా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టేవాళ్ళని చూశాం, కానీ తనీష్ వివాదం ఉన్నప్పుడే తన సినిమాకి ప్రమోషన్ చేయాలని డిసైడ్ అయిపోయాడు. ఈ యంగ్ హీరో అప్పుడప్పుడు కొన్ని సినిమాలు నటించినప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమాను అందించలేకపోయాడు ఇప్పటిదాకా. రీసెంట్ గా ప్రేమిక అనే సినిమాలో నటిస్తున్నాడు ఈ హీరో. అయితే ఈ సినిమాపై ఇప్పటి వరకు పెద్దగా ప్రమోషన్స్ ఏమీ లేవు. అసలు సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు పూర్తయిందో కూడా ఎవరికీ తెలియదు. కానీ తనీష్ డ్రగ్స్ మాఫియా ఆరోపణలు ఎదుర్కోవడంతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు. ఇదేదనుగా భావించిన ఈ యంగ్ హీరో సడన్ గా ప్రెస్ మీట్ పెట్టి ప్రేమిక టీజర్ ను వదిలాడు. వివాదంలో నానుతున్న సమయంలో తన సినిమా టీజర్ ను రిలీజ్ చేసి ఫ్రీ పబ్లిసిటీ కొట్టాలనే ఐడియా సాధారణంగా అందరికీ రాదు. ఒకవేళ వచ్చినా అది సినిమాపై ఎఫెక్ట్ పడుతుందని వెనకడిగేస్తారు. కానీ ఇలాంటి సమయంలో ప్రేమిక టీజర్ రిలీజ్ చేసి డ్రగ్స్ నా దగ్గర లేదు కానీ గట్స్ ఉన్నాయని చెప్పాడు ఈ హీరో. ఇక ప్రేమిక టీజర్ ఎలా ఉందన్న మాటకొస్తే పచ్చడే, పాత చింతకాయ పచ్చడే అని ఒక మాటలో చెప్పేయచ్చు. అబ్బా తనీష్, నువ్వు చాలా దేశముదురివి అంటున్నాయి ఇండస్ట్రీ జనాలు.